వాడు కూర్చున్న మంచంలోనే అందరూ అమ్మాయిని పంపించి అందరూ పోయి అమ్మాయిని శృంగారం చేసి ఇంకా బొమ్మ ఇంటికి లోపలికి పోంటే నేను పోను నువ్వు కావాలి భయం ఏం కాదు బొమ్మ మంచి బొమ్మ ఆయన ఏమన్నాడు పో అని చెప్పి అందరూ లోపల నెట్టి తలిపేసి ఎక్కడో అక్కడ పోయారు. మన సుబ్బారావు ఆ మంచాన్ని విడిచిపెట్టలా లేస్తే దెబ్బతింటా లేస్తే పడతా అని తల నాకు లేకూడదు అనుకున్నాడు. అనుకొని పిల్ల మొగులు ఇద్దరు పవలించిన సమయంలో అయ్యా సురేష్ బాబు నీకు చెప్పకేమన్నా ఆయన అర్ధరాత్రి 1 గంటకల్లా మన సుబ్బారావుకు 95,000 స్పీడ్తో బయలుదేరిందిరా. బస్ కాడికి స్పీడ్గా వస్తా ఉంది, రాకెట్ స్పీడ్గా వస్తుంది, రైలు కాడికి స్పీడ్గా వస్తుంది. సుబ్బారావుకు 95,000 స్పీడ్తో పాస్ వస్తుందిరా. ఒంటికి వస్తా ఉంది. అయినా కొత్త పిల్లలు లేపితే సిగ్గుపోద్ది. నేను ఒక్కనే పోసుకోలేమన్నా అనుకున్నాడు. నేను ఒక్కనే పోసుకుంటా ఎవరు పనికిరాదు అనుకున్నాడు. పైన కొత్త శాల ఉన్నదిరా అంత చించిండు. చించి పేలికలు చించి అన్ని ఒకదానికోటి ముడేసి మంచకోటి కట్టుకున్నాడు. మల్తాడి కోటి కట్టుకున్నాడు. ఎందుకు దీనమ్మటి బయటికి పోవచ్చు, మళ్ళా తాడు పట్టుకుని మంచకాడ పోవస్తాను ఉపాయం వేసుకుని సుబ్బారావు ఏం తక్కువ కాదు మగోడు. చిన్నగా తేరాడుకుంటూ బజార్లో కూర్చుండేవరా సురేష్. వచ్చి కూర్చున్నాడు అంతే, బజార్లోకి సరిపోయింది. కూర్చున్నాడు. అటు 2 చిటుకులు కింద పోసిండో లేదో బజార్ బట్టి 2 దేవరు దున్నపోతారు కలపడుకుంటూ వస్తున్నాయి. ఓరి రాయి వచ్చిన తండ్రి దున్నపోత కింద పడినా పిండి చచ్చిపోతానని చెప్పి కుదరబదులు ఈ బిర్రు లేయడంలో ఊత్తరంతో లేయడంలో ఈ మొత్తాలు కట్టుకుని పుట్టకి తెగిపోయినట్టే. ఇప్పుడు నేను ఎట్ట కనుక్కోవాలి అంతే కదా. నేను పనుకునే రూమ్ ఎట్ట కనుక్కోవాలి పరిస్థితి అని సరే ఏమన్నా గాని అని తారాడుకుంటూ వాడు పనుకుని రూమ్ పోగొట్టుకొని వాళ్ళ అత్త పనుకుంటే రూమ్ లోకి వచ్చిండయా. అత్త పనుకుంటే రూమ్ లోకి వచ్చి అత్త మచ్చగాడ దారాడుతాడు. ఈ అత్త అనుకునేది ఈ జాము నా మచ్చగాడికి ఎవరు వస్తారు, నా మూడు కాబట్టి నా మచ్చగాడికి వచ్చి చెప్పి అత్త ఒకరు సర్దుకుంటే నా పిల్లమే కాబట్టి సర్దుకుని చెప్పి కథకి అత్తగాడు పనుకునే తారాలకు పోయమా కనుకునేది అత్త పోయమా నేను నువ్వేలే ఏం మామ అనుమాన పడతా మామ చూస్తే ఎదలనా బట్ట ముందుగానే ఉండాలి. నేను వచ్చింది అందుకు కాదు మరి దేనికి వచ్చిన నేను వచ్చింది అందుకు కాదులే దేనికి వచ్చావు నేను వచ్చింది అందుకు కాదు నువ్వు అనుమాన పడాలి. మరి చెప్పు ఎందుకు వచ్చా. నిన్ను సందకాడి పీడితో నిన్ను సందకాడి పీడితో కొట్టిందా ఏమైనా తిట్టుకుంటాడు అని వచ్చినా నేనేం తిట్టుకోలే అందుకని పోయి పనుకోమంటా. పనుకో వెళ్ళి పొద్దున మాట్లాడదాం. నేను పోను ఎందుకని అల్లుడా నేను క్షమించిన నువ్వు పీడితో కొట్టేందుకు నేను బాధపడలేదు. నా అల్లుడు అయిన నువ్వే, నీవు నా కొడుకు అయిన నువ్వే, నా కొడుకు లాంటి వాడు నీవు అల్లుడా అని చెప్పి నా చెయ్యి పట్టుకొని నీ కూతురు మంచకాడ ఇడిచిపెట్టేదాకా నేను పోనత్తా పోరే నా బట్ట గుడి నా బట్ట అని అప్పుడు అత్త కనుక్కుంది. అప్పుడు అత్త తీసుకుపోయి కూతురు మంచకాడ ఇడిచిపెడితే ఆ రోజు నుంచి అత్తగారికి బెందలాడి వస్తా పోతాడు.